పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవా? రిజర్వేషన్లు, కులగణన డిమాండ్లతో మరికొన్నాళ్లు ప్రత్యేక అధికారుల పాలన తప్పదా? పరిషత్ ఎన్నికలపైన దీని ప్రభావం పడబోతుందా? స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారుల ముందున్న అవరోధాలేంటి? ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి? పంచాయతీ తేలేలా లేదా? పరిషత్ ఎన్నికలెప్పుడు? స్థానిక సంస్థలపై సస్పెన్స్. తెలంగాణలో ఈ ఏడాది జూలై, ఆగస్టు మధ్య పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సన్నద్ధమైంది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల హడావుడి పూర్తి కాగానే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి పంచాయతీ ఎన్నికల రూపంలో ఎన్నికల సందడి మొదలవుతుందని రాజకీయ పార్టీలు, నేతలు భావించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 4 నెలల కిందటే కీలక ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసి కోడ్ ఎత్తివేయగానే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అప్పట్లోనే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 2019 జనవరి 21, 25, 30 తేదీల్లో 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 2024 జనవరి 30తో ప్రస్తుత పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న ప్రస్తుతం పంచాయతీలు ప్రత్యేక అధికారులు ఏలుబడిలో నెట్టుకొస్తున్నాయి. అయితే పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే పంచాయతీ ఎన్నికలు నగారా మోగుతుందని భావించారు. రాష్ట్రంలో ఉన్న 12,769 పంచాయతీలకు రాష్ట్రం మొత్తం మీద 88,682 పంచాయతీ వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ముందుగా అనుకున్నట్లు జూన్ మొదటి వారానికి వార్డుల విభజన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్న అసంపూర్తిగానే ఉంది. జూలై మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. అనంతరం ఆగస్టు 10వ తేదీలోగా ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా రావాల్సి ఉంటుంది. కానీ అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు ఆస్కారం కనిపించడం లేదు. ఇప్పటిదాకా బీసీ సంఘాల రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతున్నాయి. అంతేకాకుండా కులగణన చేపట్టి బీసీ జనాభాను తేల్చాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై తర్జన భర్జన పడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవీ కాలాలు జూన్ 3వ తేదీకే ముగిశాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల్, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు కూడా ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. పంచాయతీ ఎన్నికలు జూలై నాటికి పూర్తి చేస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా అక్టోబర్, నవంబర్ నాటికి పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే పంచాయతీ ఎన్నికల విషయంలోనే ఇంకా కదలిక లేకపోవడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యేలా ఉన్నాయి. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. వీటితో పాటు మున్సిపాలిటీల పదవీ కాలం కూడా త్వరలో ముగియబోతోంది. సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లు 10 సంవత్సరాల పాటు వర్తించేలా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో చట్టం చేసింది. గత రిజర్వేషన్లతోనే ఈసారి కూడా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం మారడం, బీసీ రిజర్వేషన్ల పెంపు డిమాండ్తో ప్రస్తుతం ప్రభుత్వం డైలమాలో పడింది. స్థానిక సంస్థలపై అధికార పార్టీ ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తోంది. ఫలితాలు కూడా సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకే అనుకూలంగా ఉంటుంటాయి. అయితే ఈసారి బీఆర్ఎస్, బీజేపీ కూడా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో తన పూర్వ వైభవాన్ని చాటుకునేందుకు పార్టీని పటిష్టం చేయాలని భావిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయని టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఉంది. మొత్తానికి ముహూర్తం ఎప్పుడో ఇంకా తెలియకపోయినా పార్టీలైతే ముందస్తు వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి.